హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీవీఎం కెరీర్ మేకర్స్. ఈరోజు మనం కొత్త నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతారు. ట్రైనీ ఇంజనీర్స్ కోసం అయితే నోటిఫికేషన్ వచ్చింది. దాంట్లో సెంట్రల్ కోసము ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ కోసం వచ్చింది. సౌత్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనం అయితే అప్లై చేసుకోవచ్చు. టోటల్ 131 వేకెన్సీలు అయితే ఉన్నాయి మనకి సౌత్ రీజన్ కోసం. మొత్తం టోటల్ అయితే 517 అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాంట్లో ఏ విధంగా ఉందంటే 515, అన్రిజర్వ్డ్ 210, ఓబీసీ 139, ఈడబ్ల్యూఎస్ 52, ఎస్సీ అయితే 77, ఎస్టీ అయితే 39 అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాంట్లో మనకి ఏ క్వాలిఫికేషన్ అయితే ఏం అవసరం లేదు. బీఈ బీటెక్ చదివిన వారు అయితే 28 ఇయర్స్, ఎంఈ ఎంటెక్ చదివిన అయితే 30 సంవత్సరాలు ఉండాలని అయితే ఇవ్వడం జరిగింది. దాంతో ఫలంగా ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఉంటుంది ఓబీసీ వారికి. తర్వాత ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. తర్వాత పీడబ్ల్యూ బీడీ వారికి అయితే 10 ఇయర్స్ అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో నోటిఫికేషన్లోను. తర్వాత వచ్చి మనకి ఎలిజిబుల్ కేటగిరీలు అంటే బీఈ బీటెక్ చదివిన వారు, ఇంజనీరింగ్ చేసిన వారు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్ చేసిన వారు, టెలికమ్యూనికేషన్ చేసిన వారు, కమ్యూనికేషన్ చేసిన వారు, మెకానికల్ చేసిన వారు, ఇంజనీరింగ్ చేసిన కంప్యూటర్ సైన్స్ చేసిన వారు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేసిన వారు, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వారు అయితే మనకి దీనికైతే అప్లై చేసుకోవచ్చు. వేరు కేటగిరీల్లో వారు 55 మార్క్స్ రావాలని ఉంది. మార్క్స్ అయితే రావాలి. జనరల్కి, ఓబీసీకి, ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ బీడీ క్యాండిడేట్స్కి అయితే పాస్ అయితే సరిపోద్దని ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ కోసం అయితే నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 28 సంవత్సరాలు 30 ఇయర్స్ ఎంటెక్ చదివిన వారు అయితే. తర్వాత పీరియడ్ ఇది 3 ఇయర్స్ పీరియడ్ ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి ఇది 3 ఇయర్స్ మనకి తీసుకుంటారు వారు. దాంట్లో ఫస్ట్ మనకి జాయిన్ అవ్వగానే 30,000 ఇస్తారు. తర్వాత 35,000 ఇస్తారు. తర్వాత 40,000 అయితే మనకి శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో ట్రైనింగ్ ఇంజనీర్ విత్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడెడ్ ఐటీ సపోర్టెడ్ కింద ఉండాలి. ఇది ఒకసారి మీరు దీని నోటిఫికేషన్ నేను కింద పెడతాను, ఒకసారి అయితే చూసుకోండి. రోల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ట్రైనింగ్ ఇంజనీరింగ్ కోసం ఏం రోల్స్ ఉన్నాయనేసి దీంట్లో నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. మీరు నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి పూర్తిగా చదివి మీరైతే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే వారికి సెలక్షన్ ప్రొసీజర్ రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ ఉంటుంది. ఒకటి 85 మార్క్స్ అయితే మనకి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. 15 మార్క్స్ మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఉన్న జాబుల్లో 1:5 రేషియోలో మీకు తీసుకుంటారు. ఇది కాంట్రాక్ట్ బేసే కానీ తర్వాత మీకు వేరే ప్రాజెక్ట్ ఏమైనా వస్తే దాంట్లో తీసుకోవడం అయితే జరుగుతుంది. తర్వాత మనకి ఇది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గూగుల్ ఫామ్లోకి వెళ్ళి ఇక్కడ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్లోకి వెళ్ళి మీరు దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చి మనకి లాస్ట్ డేటు ఎప్పుడు ఉందంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, 28/2/2024 నుంచి 13/3/2024 వరకు అప్లై అయితే చేసుకోవడానికి అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో స్టెప్ టు ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ మీకు గూగుల్ ఫామ్లో ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయవలసి వస్తుంది. దాన్ని సబ్మిట్ చేయాలి. తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని తర్వాత దానికి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అంటించి తర్వాత సంబంధిత డాక్యుమెంట్లు అటాచ్మెంట్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు వాకిన్ సెలక్షన్ అయినప్పుడు దాన్ని మీరు దాన్ని సబ్మిట్ చేయవలసి వస్తుంది. లాస్ట్ స్టేజ్లోనూ రిజిస్ట్రీ మెయిల్ చేయవలసి వస్తుంది. తర్వాత ఏ డాక్యుమెంట్ కావాలంటే మనకి ఎస్ఎస్సి డాక్యుమెంట్స్ కావాలి. తర్వాత మనకి మీరు బీటెక్ చదివిన డాక్యుమెంట్స్ కావాలి. ఆల్ సెమిస్ట్రీ మార్క్ లిస్ట్ కావాలని అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్లు అయితే రావడం మీకు ఇవ్వాలి. దీంట్లో అటాచ్మెంట్ చేయాలి. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా మీరు దీన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత వచ్చి మనకి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే మనకి 150 రూపాయలు ఫీజు ప్లస్ 18% జిఎస్టీ అంటే 170 రూపీస్ అయితే మీరు ఫీ పే చేయవలసి వస్తుంది. ఓన్లీ జనరల్ క్యాస్ట్, ఈడబ్ల్యూ వారు అయితే అప్లై చేయవలసి వస్తుంది, ఓబీసీ వారు. తర్వాత పీడబ్ల్యూడీ క్యాండిడేట్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లకి అయితే ఫీజు ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇది చలనా రూపంలో అయితే మనం దీన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. చలనాకి మనకు ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లింక్ నేను కింద నోటిఫికేషన్ ఇస్తాను, దానికి లింక్ చేసి దాన్ని చలానాన్ని మీరు భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్కి మీరు అయితే మీరు దీన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
తర్వాత ఆ నెంబరు తీసుకుని ఎస్బీఐ కలెక్షన్ రిసిప్ట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్తో మీరు గూగుల్ ఫామ్లోకి వెళ్ళి మీరు చేయవలసి ఉంటుంది. తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ 2 lakhs ఉంటుంది. తర్వాత 5 lakhs ఫర్ లైఫ్ కవరేజ్ ఇన్సూరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దీంట్లో మీకు. తర్వాత దీనికి ఏమైనా సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ సైట్లోకి వెళ్ళి మీరు దీన్ని పూర్తి డీటెయిల్స్ చూడవచ్చు. తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మనకి ఒక టెలిఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది, మెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ మెయిల్కి మీరు మెయిల్ చేసి దాని ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. మనకి ఇది ఎక్కడంటే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్లోనూ మనకి జాబులు అయితే రావడం జరిగింది బెంగళూరులోను. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఇది ఎప్పుడు రిలీజ్ అయిందంటే 28/2/2024లో అయింది. ఇది ఆన్ టెంపరీ బేసిస్ అని మనకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టెంపరీ బేసిస్ అని 3 years దాకా తీసుకుంటారు. తర్వాత మీకు ఎక్స్టెండ్ అయితే జరుగుతుంది దీంట్లోనూ. మీరు ఎటువంటి బెంగపడకుండా దీన్ని మీరు అప్లై చేసుకుని ఈ జాబ్ అయితే కొట్టగలరు అనేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ మై వాచ్.